నిర్మల్లోని మహాలక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. అయితే ఆలయ అర్చకులు ఉదయం గుడికి వెళ్లి చూసేసరికి ఆలయ తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జిల్లా బంగల్పేట మహాలక్ష్మి టెంపుల్లో యథావిధిగా రోజు వచ్చినట్టు టెంపుల్కి వచ్చాను. గేటు పలగొట్టలే కానీ వెనుక ద్వారం నుంచి టెంపుల్కి వచ్చి జాలి డోరు దర్వాలు పలగొట్టి కమ్మలు, ముక్కు పోగు ఒకటి వెండి కమ్మలు, ఒక బంగారు బొట్టు, పుస్తెలు ఇవి దొంగలించారు. ఉండి డబ్బులు తీసుకొని వెళ్ళి తాళాలు పలగొట్టి నాకు ప్రొద్దున యథావిధిగా రోజు తీసినట్టు తీస్తేనే నాకు ఉండి బంగల్పేట టెంపుల్ తాళాలు పలగొట్టినట్టు తెలిసింది. తెలంగాణ నేను చైర్మన్కి ఫోన్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ ఇంటికి ఫోన్ చేయడము జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు అని చెప్పినాను వాళ్ళకి.